నమస్తే, నేను మీ నక్క మహేష్ యాదవ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఎవరికి వర్తిస్తుందా అని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక ఆనవాయితీగా వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చనిపోతారో ఆ కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చే ఆనవాయితీ అయితే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. అందులో భాగంగా మాగంటి గోపీనాథ్ గారి భార్యకే టికెట్ ఇచ్చే అవకాశాలు దాదాపు ఖరారైనట్లయితే తెలుస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఒక 2-3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సో మన స్టేట్ కమిటీ ప్రకటించడంతో అక్కడ కూడా కొంత రాజాసింగ్ లాంటి వాళ్ళు కొంత గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క క్యాండిడేట్ని ఫిక్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అధికార పార్టీ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వరిస్తుందా అని చెప్పేసి చాలామంది కూడా ఎదురు చూడడం జరుగుతుంది. అందులో భాగంగా టికెట్ ఆశించే వాళ్ళు కూడా చాలామంది ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. 2 పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి నవీన్ యాదవ్, 2 బొంతు రామ్మోహన్. నవీన్ యాదవ్ గారు మనకు స్థానిక నాయకుడు కావడం, అదేవిధంగా జూబ్లీహిల్స్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉండడం, 2014 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసి కేవలం 9,000 ఓట్లతోటే ఓడిపోవడం జరిగింది. 2018 ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం ద్వారా అజారుద్దీన్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు ఎవరికి వరిస్తుందా అని చెప్పేసి చాలా వరకు అయితే చర్చ జరుగుతుంది. అందులో రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ సైడే మొగ్గు చూపుతున్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ మనకు వార్తలో క్లియర్గా కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ బరిలో నవీన్ యాదవ్, కాంగ్రెస్ తరపున పోటీ, సంకేతాలు ఇచ్చిన ముఖ్యమంత్రి. పార్టీ నిర్వహించిన సర్వేలోనూ నవీన్ పేరు ఫస్ట్. సపోర్ట్ ఇచ్చేందుకు మజ్లిస్ సుముఖత. బై ఎలక్షన్పై త్వరలో రేవంత్ రెడ్డి సమీక్ష. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే బై ఎలక్షన్లో నవీన్ కుమార్ యాదవ్ను బరిలో దించాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీకి చెందిన సీనియర్ లీడర్లకు సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్ల తర్వాత యాదవ్ ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బీసీ నినాదం సైతం కలిసి వస్తుందనే భావనతో నవీన్కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ తరపున నవీన్ పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి 2023 ఎలక్షన్లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ బై ఎలక్షన్లో మాత్రం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయిందనే ప్రచారం జరుగుతున్నది. సో ఇక్కడ మజ్లిస్ పార్టీ కూడా అతనికి టికెట్ ఇస్తే ఒక సానుకూలత, మజ్లిస్ పార్టీ కూడా నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము సుముఖంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్తో ఉన్న స్నేహ సంబంధాలు తెంచుకొని హస్తం పార్టీతో జతకట్టింది. ఇదే విషయాన్ని పలుసార్లు ఓవైసీ సోదరులు ప్రకటించారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ సహకారం కోరుతున్నది. ఆ నియోజకవర్గంలో ఎవరికి బీసీకి టికెట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా మజ్లిస్ పార్టీ మేము సపోర్ట్ చేస్తామని గతంలో కూడా ప్రకటించడం జరిగింది. సో ఇవన్నీ విషయాలు చూసుకుంటే కనుక ఖచ్చితంగా అంటే ముస్లింల ఓట్లు ఎక్కువ ఉండడం వల్ల మజ్లిస్ పార్టీ సపోర్ట్ దొరికితే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే టికెట్ వస్తుందో వాళ్ళు గెలుస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే అభిప్రాయపడడం జరుగుతుంది. అందులో భాగంగా స్థానికుడు కావడం, ఒకటైతే 15 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండడము, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడము, తర్వాత పోల్ మేనేజ్మెంట్ మీద అవగాహన ఉండడము, బూత్ స్థాయి వరకు కార్యకర్తలను గుర్తుపెట్టే శక్తి నవీన్ యాదవ్కు ఉండడం వల్ల ఖచ్చితంగా నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడని చాలామంది అయితే అభిప్రాయపడడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి శ్రీమంతం కార్యక్రమం ద్వారా కూడా కొంత ప్రజల నుంచి సపోర్ట్ దొరికిందని చాలామంది అభిప్రాయపడడం జరుగుతుంది. అదేవిధంగా యువ నాయకుడు కావడము, తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా గెలిపించుకుంటే పార్టీకి పనికొస్తాడనే విషయము కాంగ్రెస్ పెద్దలు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు 2014లో టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. సో గతంలో సిట్టింగ్ సీటు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా గెలవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎంపీ విషయానికి వస్తే 0, ఎమ్మెల్సీ అయితే కనీసం పోటీ చేయలేదు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక పరీక్ష లెక్క ఈ యొక్క ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని వాళ్ళు ఓన్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళైతే సానుభూతి మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ముస్లిం ఓట్లు ఎక్కువ ఉండడం, తర్వాత క్రిస్టియన్ ఓట్లు కూడా ఎక్కువ ఉండడం వల్ల బీజేపీకి కొంత మైనసే అని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్న సికింద్రాబాద్లో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో ఒక 50,000 మెజార్టీ కిషన్ రెడ్డికి వస్తే దాదాపు ఒక 20 నుంచి 25,000 మెజార్టీ జూబ్లీహిల్స్లో వచ్చిందనేది అయితే మనకు తెలుస్తోంది. కాబట్టి ఇవన్నీ కనుక మనం అనలైజ్ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా నవీన్ యాదవ్కు మాత్రం ఇస్తే మాత్రం ఖచ్చితంగా
ఒక 15 ఏళ్ల నుంచి ఆ నియోజకవర్గాన్ని పట్టుకొని ఉండడం ద్వారా స్థానికుడు కావడం ద్వారా చాలామందికి అతను సుపరిచితుడు కావడం ద్వారా నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ అనేది కొలాప్స్ అవుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే మనకు అభిప్రాయపడడం జరుగుతుంది. సో కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఖచ్చితంగా నవీన్ యాదవ్కి టికెట్ వస్తే మాత్రం గెలవాలనే కోరుకుందాం. యాదవ్లు కూడా జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మంత్రివర్గంలో ఒక్కరు లేని పరిస్థితి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి. కాబట్టి నవీన్ యాదవ్ లాంటి యువ నాయకుని కూడా టికెట్ ఇవ్వాలని యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కూడా అభిప్రాయపడడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.